నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. గుంటూరు జిల్లాలోని విద్యార్థుల వసతి గృహాలు మానసిక వికాసానికి విద్యాలయాలు తొలిమెట్టు కావాలని కలెక్టర్ సాయికాంత్ వర్మ ఆకాంక్షించారు. తాడికొండ సాంఘిక సంక్షేమ గురుకులాలను కలెక్టర్ గురువారం పరిశీలించారు. జిల్లాలో వసతి గృహాల రూపురేఖల మార్పు చేసేందుకు సంకల్పించామని, ఇందులో భాగంగా మొదటి దశలో 36 వసతి గృహాలు గురుకులాలను తీసుకొని రావడం జరిగిందని చెప్పారు. భవనాలు ప్రాంగణం చూడముచ్చటగా ఉండాలని, వాటిని చూసిన తరుణంలోనే ఒక ఆత్మవిశ్వాసం కలగాలని ఆకాంక్షించారు. కృష్ణబాబు కాలనీలో మహిళ వివస్త్ర ఘటన విషయంలో ఎమ్మెల్యే గల్లా మాధవి స్పందించి చర్యలు తీసుకున్నప్పటికీ దుష్ప్రచారం చేయడం సమంజసం కాదని కూటమి మహిళా నేతలు అన్నారు. శ్రీనివాసరావుపేటలోని క్యాంపు కార్యాలయంలో గురువారం శివలీల, గంటా మౌలిక, మీనాక్షి తదితరులు మాట్లాడారు. మహిళల పక్షాన టీడీపీ ఎల్లప్పుడూ నిలుస్తుందని అన్నారు. గతంలో వైఎస్ భారతిపై విమర్శలు చేసిన వారిపై చర్యలు తీసుకోవటమే కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. మహిళల గురించి మాట్లాడే అర్హత వైఎస్ఆర్సీపీ నేతలకు లేదని స్పష్టం చేశారు. నేను పశ్చిమ నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు ముత్తనేని శివలీల. అయితే పశ్చిమ నియోజకవర్గంలో కృష్ణబాబు కాలనీలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది చాలా దురదృష్టకరం, విచారకరం. మహిళలుగా మేము చాలా బాధపడుతున్నాము. అయితే బాధిత మహిళలు ఎప్పుడైతే జరిగిన తర్వాత మరుసటి రోజు మా ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి వారు చెప్పగానే వెంటనే స్పందించి ఇమ్మీడియట్గా పోలీసు వారికి చెప్పి యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. వాళ్ళ మీద ఎవరైతే ఈ చర్యకు బాధ్యులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోండి, వాళ్ళని వెంటనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అరెస్ట్ చేయండి అని చెప్పడం జరిగింది. అయితే పోలీసు వారు కూడా వారు విచారించి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ తోటి వాళ్ళని అరెస్ట్ చేశారు. ఎవరైతే దీనికి కారకులయ్యారో వారు ఏ పార్టీ అయినా సరే వెంటనే ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయడం కూడా జరిగింది, మా ఎమ్మెల్యే గారు కానీ తెలుగుదేశం పార్టీ. అయితే మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఇంత నిబద్ధతగా ఎవరైనా సరే మహిళల మీద ఇలాంటి దుశ్చర్యలు చేసిన వాళ్ళని ఎవరిని కూడా క్షమించరు. అయితే ఎప్పుడైతే ఇదంతా జరిగిన తర్వాత అన్నీ జరిగిన తర్వాత వచ్చి వీళ్ళు వైసీపీ వాళ్ళు వచ్చి ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో జరిగింది అని కట్టుకథలల్లి ఇంకా ఏదో మాట్లాడుతూ ఉన్నారండి. అన్నీ చేసిన తర్వాత వీరా మాట్లాడేదండి. ఒక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే మహిళలకు రక్షణ కానీ మహిళల కోసం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎప్పుడు కూడా నిలబడుతుంది. అలాంటిది ఎంత సెన్సిటివ్ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని వెంటనే అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడం జరిగింది. అన్నీ చేసిన తర్వాత వీళ్ళొచ్చి ఇంకా ఏదో ఆరోపణలు చేయాలని, ఒక సంఘటనను అడ్డుపెట్టుకొని, ఒక మహిళను అడ్డుపెట్టుకొని నీచ రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. మీరా అండి చెప్పేది? మహిళల గౌరవం గురించి చెప్పేది మీరా? మా తెలుగుదేశం పార్టీ నిబద్ధత ఏంటో ఒక్క ఉదాహరణ చాలు. అది జగన్మోహన్ రెడ్డి భార్య భారతీరెడ్డి గారిని ఒక్క మాట ఆయన కించపరుస్తూనో ఒక చిన్న కామెంట్ చేసినందుకు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తను ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయించారు. ఇది మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ నిబద్ధత. ఆడబిడ్డ ఎవరైనా ఒకటే, ఎవరిని కూడా ఇలా అనకూడదు, అవమానించకూడదు అని చెప్పి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. ఇది మా తెలుగుదేశం పార్టీ యొక్క నిబద్ధత. అలాగే వీళ్ళు ఏం చేశారండి? వీళ్ళకి మహిళల గౌరవం గురించి మాట్లాడే అర్హత వీళ్ళకు ఉందా అని అడుగుతున్నాను నేను. వీళ్ళు ఏంటండి ఎన్ని చేశారు? శాసనసభలో 4 సార్లు సీఎంగా చేసిన భార్యని, భువనేశ్వరి గారిని అవమానిస్తుంటే చూస్తూ నవ్వుతూ కూర్చున్నారండి. వీళ్ళ మహిళల గౌరవం గురించి మాట్లాడేది? వీళ్ళకి అర్హత ఉందా అని అడుగుతున్నాను. హోమ్ మినిస్టర్ గారిని, ఆమె ఎంత పొజిషన్లో ఉన్న మహిళని బహిరంగ సభల్లో ఆమెను అవమానిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారండి. వాళ్ళని ఏ మాట అనకుండా వాళ్ళని సమర్థిస్తున్నారు. వీళ్ళ మహిళల గౌరవం గురించి మాట్లాడేది? సొంత తల్లిని, చెల్లిని కూడా వాళ్ళని విమర్శిస్తుంటే, వాళ్ళని అనరాని మాటలు అంటుంటే
వీళ్ళండి ఏమి అనకుండా వాళ్ళని సమర్థించారు. మీరా అండి, మీరా నాయకులు, మీరా మహిళల్ని గౌరవించేది, మీరా మీ మహిళల గౌరవం గురించి మాట్లాడేది, మీకు అసలు అర్హత ఉందా అని అడుగుతున్నాను. ఇప్పుడు మీరు చూస్తే కనుక వైసీపీ వాళ్ళు ఎప్పుడూ చేసేది శవరాజకీయాలు. ఎప్పుడు శవం దొరికిద్దా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు శవం దొరకలేదు కాబట్టి ఏ అంశం దొరికిద్దా అని ఎదురు చూస్తూ ఒక ఆడపిల్ల, ఒక ఆడబిడ్డ అని కూడా లేకుండా కడుపున పెట్టుకొని కాపాడి వాళ్ళకి ఎలా న్యాయం జరగాలి అని ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళు ఏం చేస్తారు అని చూడడం పోయి ఇంకా రీప్లే చేసినట్టు ఏదో సరదా కోసం అదే వీడియోని రిపీట్ మోడ్లో జూమ్ చేసి ఆ వైసీపీ నీచ రాజకీయాలు వాళ్ళ టార్చర్ తట్టుకోలేక ఆ ఆడబిడ్డ తన ఆందోళన వ్యక్తం చేస్తూ వీడియో రిలీజ్ చేసినా కూడా ఇప్పటికీ కూడా దాని గురించి వదిలేసి వీళ్ళు కావాల్సిన కథనాలు కట్టుకుంటూ ఇంకా అదే రాజకీయం కొనసాగిస్తున్నారంటే ఇంతకన్నా సిగ్గుమాలిన పని ఇంకేమన్నా ఉంటుందా? మీ ఇంట్లో ఆడబిడ్డలు లేరా? ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆత్మపరీక్ష చేసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. ఎవరైతే బాధితురాలు ఉన్నారో తను క్లియర్గా చెప్పారు, నాకు గల్లా మాధవి గారు నన్ను ఒక అక్కలాగా చూసి వెంటనే నేను చెప్పంగానే కంటతడి పెట్టుకొని నీకు నేనున్నానమ్మా అని ప్రతి 2 గంటలకు ఒక్కసారి ఫోన్ చేసి నేను ఒకసారి వచ్చి కలుస్తానమ్మా అంటే వద్దమ్మా అని మేమే ఆపాము అని బాధితురాలు అంత స్పష్టంగా చెప్తున్నారు. మీకు ఏ బాధ ఉన్నా, మీకు ఎలాంటి సహాయం కావాలన్నా ఆరోగ్యపరంగా కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా నేను చేసుకుంటాను అని భరోసా ఇచ్చి నేనున్నానమ్మా మీకు, మీరు ఆందోళన చెందమాకండి అని నాకు అడుగడుగునా తోడుండి నాకు న్యాయం జరపడానికి గల్లా మాధవి గారు నన్ను సొంత అక్కలా భావించి నాతో ఉన్నారు అని చెప్పి అంత స్పష్టంగా మీరు ఏ బాధితురాలి గురించి అయితే అన్నిసార్లు రీప్లే చేసి వాళ్ళు మర్చిపోయిన గాయం మీద పుండు కాకి పొడిచినట్టు పొడుస్తున్నారో ఆ బాధితురాలే సిగ్గు చంపుకొని మీ టార్చర్ భరించలేక బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇస్తే ఇవన్నీ మీకు కనిపించట్లేదు. మీకు కావాల్సిందల్లా మాకు టాపిక్ కావాలి, మేము చేయాల్సింది చేస్తాం, మాకు వాస్తవాలతో సంబంధం లేదు, ఇప్పటి వరకు ఏదైతే చేస్తున్నారో అదే మళ్ళీ కొనసాగిస్తూ వాస్తవాలతో సంబంధం లేకుండా, కనీసం సామాజిక న్యాయంతో సంబంధం లేకుండా, లింగ వ్యత్యాసంతో కూడా సంబంధం లేకుండా ఇంత నీచానికి మేము ఉన్నాము అని మణికుడి చాటుకోవడానికి ఇంత నీచానికి దిగజారుతున్నారంటే ఇంకా మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో మిమ్మల్ని మీరు ఒక్కసారి ప్రశ్నించుకోవాలి అని మేము కోరుకుంటున్నాం. పశ్చిమ నియోజకవర్గంలో ఒక సామాన్య కార్యకర్తలాగా ఉన్నాం. కూటమి ప్రభుత్వానికి అభిమానిగా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మహిళలందరికీ ఎప్పుడు లేనంటి అంటే రాష్ట్రం మొత్తం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వైపు చూసేటట్టుగా మహిళల కోసమే ప్రతి మంగళవారం గ్రీవెన్స్ పెడుతున్న మా ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారి సారథ్యంలో పశ్చిమ నియోజకవర్గంలో మహిళలు ఎంతో సంతోషంగా ఉన్నారు. నిన్ననే అందరి ఫోన్లలో తల్లికి వందనం పథకం కింద అందరికీ డబ్బులు పడ్డాయి. పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టే పని లేకుండా, మహిళలకు ఉచితంగా ఫ్రీ బస్సులేంటి, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఏంటి, మహిళలు చాలా హ్యాపీగా ఉన్నాయి. ఈ తరుణంలో కొంతమంది వైసీపీ కోవర్టులు మాలో చేరారు. ఆ కోవర్టులు ఈ సంఘటన జరిగిన తర్వాత మేము చాలా విచారించిన తర్వాత ఈ కోవర్టులు ఎమ్మెల్యే గల్లా మాధవి గారికి మంచి పేరు రావటం ఇష్టం లేక ఎలాగైనా సరే దీన్ని చెడగొట్టాలనే దురుద్దేశంతో అనుకోకుండా జరిగిన సంఘటనగా ఇది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్గా క్రియేట్ చేశారే తప్పితే ఈ జరిగిన సంఘటన బట్ట మేము బాధపడుతున్నాం. అయితే ఇప్పుడు ఈ ట్రాన్స్జెండర్ అమ్మాయి ఎవరైతే చేసిందో మాధవి అనే అమ్మాయి వాళ్ళ మేనమామ కాళ్ళల్లో ఆనందం చూడటం కోసం అత్యుత్సాహం ప్రదర్శించి ఆ కోవర్టుల చేతిలో కీలు బొమ్మగా మారి అనవసరంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గల్లా మాధవి గారి మీద నిందలు వేయటానికి వాళ్ళ సాయశక్తిలా ప్రయత్నం చేశారు. ఈ రకమైన ఒక అంటే అగైనెస్ట్ నేచర్ ఇలాంటి ఎంతమంది కుళాయిల దగ్గర కొట్టుకుంటూ ఉంటారు, ఎంతమంది రోడ్డు మీద చిన్న చిన్న విషయాలకి గొడవలు అవుతానే ఉంటాయి. కానీ ఈ రకమైన గొడవ మనం ఎప్పుడైనా చూసామా?
పశ్చిమ నియోజకవర్గం వైపు రాష్ట్రం మొత్తం చూసేటట్టుగా చేశారంటే ఇది ప్రీ ప్లాన్ కోవర్టుల యాక్షన్. గల్లా మాధవి గారు మహిళల కోసం ప్రత్యేకంగా మంగళవారం గ్రీవెన్స్ ఏర్పాటు చేసి మహిళల సమస్యల్ని పరిష్కారం ఎలా చేయాలా అని చెప్పి ఎంతోమందికి ఎన్నో సమస్యలు పరిష్కారం చేసి మాధవి గారు ఎంతో అండగా నిలబడుతున్నారు. ఇలాంటి తరుణంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనని పట్టుకొని వైసీపీ వాళ్ళు పదే పదే బయటికి తీసుకొచ్చి ఆ మహిళల భద్రతని కోల్పోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి భద్రత కోల్పోయే మహిళలు ఎవరూ లేరు. మొన్న మంగళవారం కూడా మీరు రీసెంట్గా చూసే ఉంటారు. చాలామంది మహిళలు, ఇంకా ఎక్కువ మంది మహిళలు వచ్చి మాకు ఇంకా సమస్యలు ఉన్నాయి అని చెప్పి ఇక్కడ మంగళవారం ప్రత్యేకంగా మీరు చూసే ఉంటారు. చాలామంది మహిళలు వచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కారం అయినాయి, మాయి ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి మాకు మాధవి గారి వల్లే అవుతాయి అని చెప్పి వచ్చి ప్రత్యేకంగా మహిళలందరూ పాల్గొని ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో మీరు గమనిస్తే చాలా మంది సమస్యలు పరిష్కారం అవుతున్నాయి అమ్మా, ఇక్కడికి వస్తేనే మాకు అవుతున్నాయి అని. విద్యార్థి యువజన సంఘాలు ఈ నెల 24న నిర్వహించనున్న విద్యా సంస్థల బంద్కి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు మాజీ శాసన మండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు ప్రకటించారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్తో బంద్ జరుగుతుందని అన్నారు. ప్రజలు కూడా ఈ బంద్ కార్యక్రమానికి సహకరించాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్లో జూలై 24న విద్యా సంస్థల బంద్కి విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు పిలుపిచ్చాయి. ఆ బంద్కి నేను సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాను. కారణం ఏమిటంటే గత 2 వారాలుగా మన దేశంలో జరుగుతున్నటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో, అభిజిత్ దీప్కే ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఆందోళన ప్రారంభమైంది. సోనం వాంగ్చుక్ దాదాపు 20 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. జూలై 20న చలో పార్లమెంటుకు పిలిపిచ్చారు. ఏమిటి డిమాండ్స్? నీట్ పేపర్ పరీక్ష లీక్ అయి 22 లక్షల మంది విద్యార్థులు మానసిక సంక్షోభాన్ని అనుభవించారు. అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. సిబిఎస్ఈ పరీక్షల నిర్వహణ సక్రమంగా జరగలేదు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సక్రమంగా పనిచేయలేదు. ఇవన్నీ నిర్వహించేటటువంటి శాఖ విద్యాశాఖ. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఈ డిమాండ్తో ఈరోజు విద్యార్థి యువజన సంఘాలు ఈ బంద్కు పిలిపించింది. మరి కేంద్ర విద్యాశాఖ సంపూర్తిగా ప్రక్షాళన కావాలి అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అందుకని ఈ డిమాండ్ల మీద విద్యార్థి యువజన సంఘాలు చేస్తున్నటువంటి ఆందోళనకి మరోసారి మద్దతు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా తమ మద్దతు తెలపవలసిందిగా నేను కోరుతున్నాను. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో ఢిల్లీలో ధర్నాలు చేస్తుంది సంఘ విద్రోహ శక్తులని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ ఆరోపించారు. అరండల్పేటలో గురువారం పార్టీ శ్రేణులతో కలిసి ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీ నేత రాహుల్ గాంధీ ఉద్దేశపూర్వకంగానే నీట్ పరీక్షతో సంబంధం లేని వారిని రెచ్చగొట్టి ఈ తతంగాన్ని నడిపిస్తున్నారని చెప్పారు. కొందరు సినీ నటులు కూడా ఆందోళనకి సంఘీభావం తెలపడం సిగ్గుచేటని చెప్పారు. రామకృష్ణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో నీట్ ఎగ్జామ్ పేరుతో గత నెల నుండి కూడా ఒక పెద్ద డ్రామా జరుగుతుంది. ఈ డ్రామాలో నీట్ ఎగ్జామ్ అంటే తెలియని కొంతమంది అల్లరి మూకలను తీసుకొచ్చి వాళ్ళే విద్యార్థులుగా మీడియా ముందు చూపిస్తూ నీట్ అంటే తెలియని వ్యక్తులతోటి, కొందరు కాక్రోచ్ పార్టీ పేరుతోటి, అదేవిధంగా వీళ్ళకి అనుకూలంగా తెర ఎనుక కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, టీవీకే, ఇలా చెప్పుకుంటూ పోతే స్థానిక అడ్రస్ లేని పార్టీలు చాలా వరకు కూడా ఈ అమాయకమైన విద్యార్థుల పేరుతోటి ఈ డ్రామా నడుస్తుంది. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే దేశాన్ని సూపర్ పవర్గా తయారు చేస్తూ దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తుంటే పరాయి దేశ భావజాలంతో పరాయి దేశ నేతల విగ్రహాలను కొన్ని పార్టీలు వారి ఆఫీసులో పెట్టుకొని పూజించే ఈ దేశ ద్రోహులు
పరాయి దేశ సిద్ధాంతాలను విద్యార్థుల మెదల్లోకి నింపి వారితోటి అమాయకులను తీసుకొచ్చి రోడ్ల మీద పెట్టి దేశంలోనే ఒక విధ్వంసం చేయడానికి కుట్ర పన్నుతున్నారు. ఈరోజు అసలైన బొద్దింక ఎవరో 2 రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ గారి ఇంటి ముందే పెద్ద బొద్దింక బయటకు వచ్చి ధర్నా చేసింది. అసలు ఈ బొద్దింకల వెనుక ఉన్న పెద్ద బొద్దింకే రాహుల్ గాంధీ. దేశ ప్రజలందరూ కూడా గమనించాలా. ముఖ్యంగా ఈ దేశంలో ఉన్న విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకి భారతీయ జనతా పార్టీ చేతులెత్తి నమస్కరిస్తుంది. మీ యొక్క సోషల్ మీడియాలో కానీ అదేవిధంగా మీరు దేశద్రోహులను అరికట్టి మీ యొక్క ఫోన్ల ద్వారా సమాజానికి మెసేజ్ చేరవేయండి. నీటి విద్యార్థులందరూ కూడా మంచి మార్కులతో మేము పాస్ అయ్యాం, ర్యాంకులు వచ్చినాయి. ఈ దేశం మొత్తం కూడా నీటి విద్యార్థులకు మంచి అవకాశాన్ని ఇచ్చింది. మే 3వ తారీఖున జరిగింది. 3వ తారీఖు జరిగితే నీటి ఎగ్జామ్లో అవకతవకలు జరిగినని భారత ప్రభుత్వం వెంటనే నీటి ఎగ్జామ్ని రద్దు చేసి వెంటనే జూన్ 21న నిర్వహించడం జరిగింది. నెల రోజులు తిరగకుండానే 16వ తారీఖున ఫలితాలు వెల్లడించి విద్యార్థులకు ర్యాంకులు ప్రకటించి వారి తల్లిదండ్రులు విద్యార్థులు అందరూ కూడా చాలా సంతోషంగా భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కానీ రాహుల్ గాంధీ కానీ ఎంత అనైతికమైన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఇంటి ముందు ధర్నా చేశారంటే ఈ దేశంలో ఏదో కుట్ర జరుగుతుంది. ఎందుకంటే నీటి ఎగ్జామ్ పేరుతో ఢిల్లీలో ధర్నా చేయడానికి వచ్చిన కొంతమంది దుర్మార్గులు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఆజాదూ కా అంటూ అదే నినాదాలు చేస్తూ శత్రు దేశాలకు సంబంధించిన జెండాలతోటి అదేవిధంగా ఆర్టికల్ 370 తోటి ఉరివేయబడ్డ ఉగ్రవాది అఫ్జల్ గురు పేరుతోటి వాళ్ళు ప్రసంగిస్తున్నారంటే ఈ ఉద్యమంలో ఉగ్రవాదులు చేరారు. ఈ ఉద్యమంలో దేశద్రోహులు చేరారు. ఇంకొక హాస్యాస్పదం ఏంటంటే విద్యార్థుల పేరుతోటి కొంతమంది సినీ నటులు వెళ్ళి వీళ్ళకి మద్దతు తెలపడం. వాళ్ళు ఎవరయ్యా అంటే ప్రకాష్ రాజ్, కమల్ హాసన్, దియా మిర్జా ఇంకా కొంతమంది ఒక్కొక్కరు 3-4 పెళ్ళిళ్ళు చేసుకొని ఒక్కొక్క భార్యకి ఒక్కొక్క పిల్లలను కానీ రోడ్లను వదిలేసి కూతురు వయసున్న పిల్లలతోటి పబ్బుల్లో డ్యాన్సులు వేసే ఈ యదవలు దేశ ప్రధాని విమర్శిస్తుంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని కూడా నేను చెప్తున్నాను. ఏదైతే గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్నటువంటి అరాచక మూకల యొక్క దాడి ఏదైతే ఉందో మొట్టమొదటగా దేశానికి కావాల్సింది ముందు దేశం ముఖ్యం, దేశ భద్రత ముఖ్యం, ఆ తర్వాత రాజకీయాలు. కానీ ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ సాక్షాత్ ప్రధాని ఇంటి మీద దాడి చేయటం బహుశా ఇదే మొట్టమొదటి సందర్భం. ఆ యొక్క చర్య ద్వారా 140 కోట్ల మంది భారతీయులను ఆయన అవమానపరచటం, అప్రజాస్వామికంగా ఆయన అక్కడ ఉండటం దేశద్రోహం. పార్లమెంటుపై దాడి చేయటం, రాళ్లతో దాడి చేయటం అమానుషం. ఏదైతే రాహుల్ గాంధీ మొట్టమొదటి నుంచి కూడా పార్లమెంటులో ఉన్నటువంటి కండిషన్స్ని ఏ రోజు కూడా ఫాలో కాని ఒక వ్యక్తి దురదృష్టంగా మనకు ప్రతిపక్ష నేత అవ్వటం భారతీయులు చేసుకున్నటువంటి దురదృష్టం. కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతి ఏదైతే ముఖ్యంగా నీటికి సంబంధించి విద్యార్థులకు సంబంధించినటువంటి విషయంలో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 150కి పైగా పేపర్లు లీక్ జరిగాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ, బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ, మరి మధ్యప్రదేశ్లో జరిగినటువంటి వ్యాయామం దాంట్లో కానీ ఎన్నో రకాలైనటువంటి కుంభకోణాలు. దానిలో సుమారుగా వ్యాపం అనే కేసులో 50 మంది విద్యార్థుల యొక్క మరి మృతి, ఆ రోజు జరిగినటువంటి సస్పీషియస్ డెత్లకి కారణం కాంగ్రెస్ పార్టీ కాదని నేను ప్రశ్నిస్తున్నాను. ఆ రోజైనా ఎవరైనా ప్రధానమంత్రి ఇంటి ముందు మరి బైఠాయించారా అని మీరు ప్రశ్నించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దురాఘాతాలకు
కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటం, కేవలం అధికారంలో రావటమే ధ్యేయంగా కీచక మూకలతో, అరాచకపు మూకలతో, దేశ వ్యతిరేక శక్తులతో మరి ఈ రోజున రాజధానిలో జర్నలిస్టుల పట్ల కూడా అమానుషంగా ప్రవర్తించిన తీరు మీకు తెలుసు. టైమ్స్ నౌ జర్నలిస్ట్ని మరి మిగతా ఇంకొక నేషనల్ జర్నలిస్టులను వాళ్ళను కూడా ఈ మూకలు వదలకుండా అమానుషంగా ప్రవర్తించినటువంటి తీరు మనందరం చూసాం. అంతేకాదు ఒక మహిళా జర్నలిస్టుల పట్ల ఎంత అవమానకర రీతిలో, ఎంత అసభ్యంగా ప్రవర్తించినటువంటి వీళ్ళు నీటికి సంబంధించిన విద్యార్థులా నేను ప్రశ్నిస్తున్నాను. పాతగుంటూరులోని ప్రియాంక గార్డెన్స్ కాలనీ వాసులు ఒక ఆవుకి గురువారం సీమంతం దూడకి బారసల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆవు దూడలకు ప్రత్యేక పూజలు నిర్వహించి గోవికి చీర, గాజులు వేసి సీమంతాన్ని ఘనంగా నిర్వహించారు. మరొక ఆవుకు పుట్టిన దూడకు గౌరీ మహాలక్ష్మి అని నామకరణం చేశామని ప్రియాంక గార్డెన్స్ కాలనీ వాసులు తెలిపారు. తోక మీద తొలక మీద అయ్యాక పాదాల దగ్గర తోక పూజ చేస్తున్నారు. ప్రకృతి భాగం ఇది వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చి ప్రదక్షిణాలు చేస్తారు కదా. ఓం వికృతి భాగం భూచ ఇంకా తోక మీద పూజ చేయండి, అది కూడా పూజ చేయండి. భూచేర్వాభం భాగం ప్రధానభాగం సుధానభాగం ప్రజ్ఞానభాగం ధర్మభాగం భాగం పూజ చేస్తుండాలి. ఆదిత్యభాగం నిత్యభాగం భగవాన్భాగం అనుగ్రహపదాభాగం విజయభాగం అఘాన్భాగం అర్వల్లభాగం పద్మసుందరీయన్భాగం పద్మోద్భవాన్భాగం చంద్రాన్భాగం చంద్రచౌదరీయన్భాగం చంద్రభుజాన్భాగం చంద్రరూపాన్భాగం ఉజ్వమాల్యాంబరాన్భాగం శ్రీయన్భాగం భాస్కరీయన్భాగం నిల్వల్యాన్భాగం పరారువాహనం. కర్పూరం తీసుకోండి. కొంచెం హారతి ఇవ్వండి. ఒక ముందుకు వెళ్ళండి. తోకకి హారతి ఇవ్వాలి. హారతి ఇవ్వండి. హారతి ఇవ్వాలి. కర్పూర మంగళ నీరాజనం సామ్రాజ్యం భోజ్యం నిత్య శ్రీరస్తు నిత్య సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళానుభవంతు. అడ్డుకోవాలి. నిత్య సన్మంగళానుభవంతు. అందరూ అడ్డుకోండి. అందరూ చూపి మూడు సార్లు చెప్పి అందరూ పూజ చేతో పట్టుకున్నారా? ఓం మంత్రభూషాక్షి గంభీర వర్తన మణిఘన ఖచ్చిత స్థాపిత హిమకుంభే ప్రసన్న ముద్ర కొంచెం అలా కొంచెం మేత పెట్టండి ఆవుకి దూడకి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.